ఆధ్వర్యంలో వాసవి క్లబ్ సంయుక్తంగా నిర్వహించే యోగా డే ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవం సందర్భంగా ఆల్మోస్ట్ ప్రపంచ యోగా దినోత్సవం 14వ సంవత్సరం అనుకుంటే ఆల్మోస్ట్ 14 సంవత్సరాలకెళ్ళి 150 దేశాలలో యోగా దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా అలా ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వారు మళ్ళీ అదేవిధంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ఈ యోగా కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా మన యోగా గురువు అయిన శివ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎండి శ్రీధర్, శ్రీకాంత్ వారి కుటుంబం వాళ్ళు కూడా నిరంతరం కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు. చాలా రోజులకెళ్ళి నాకు అత్యంత మిత్రులు. అలా వారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి యోగా అనేది నిరంతరం అంటే నిత్య జీవితంలో యోగా చేస్తే రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం బద్ధకస్తులై యోగా చేయలేకపోవచ్చు. వాళ్ళు యోగా చేసే వాళ్ళు ఈరోజు మన గురువుగారు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించే విధంగా ఉంది. యోగా అనేది నిరంతరం ప్రక్రియ. ఏదో ఒక రోజు యోగా దినోత్సవం సందర్భంగా కాకుండా రోజు కూడా చేసుకుంటే వారి జీవితంలో అంటే అన్ని రోగాలకి దూరంగా ఉంటూ మళ్ళీ ఈరోజు సంపదలో అతి ముఖ్యమైన సంపద అంటే ఆరోగ్యమే. మళ్ళీ ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ, ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్య అనేది ఉంటే ఆ జీవితం నరకంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలుగుతాం. అభివృద్ధి అనేది కూడా అదే విధంగా ఉంటుంది. ఆరోగ్యమే లేకుండా ఈ రోజు చేసే పని రేపు చేస్తాం, రేపు చేసేది ఎల్లుండి చేసే పరిస్థితి ఉంటుంది. మన యోగా అనేది నిరంతర ప్రక్రియ. నిరంతరం చేస్తే వారి జీవితంలో లైఫ్ స్టైలే డిఫరెంట్ అయిపోతుంది. వారు వ్యక్తిగత జీవితం కానీ అదేవిధంగా వారి అంటే నిబద్ధతతో కూడినది ఏ పని చేసినా ఒక నిబద్ధతతో కూడిన పని చేయగలుగుతారు. అలా చదువులైనా కానీ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తిలో అభివృద్ధి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బద్ధకం అనేది వెళ్ళిపోయి నిరంతరం అంటే నిత్యపరంగా రోజు ఏ పని చేసినా వాళ్ళ వారికి ఎక్కువ పనిలో ఒక సిస్టమేటిక్గా పని ఉంటుంది. ఏదన్నా సిస్టమ్ ద్వారా మనం పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఇదే విధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడానికి అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.